రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. రాజ్ తరుణ్పై నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ కొన్నేళ్ల క్రితం తనకు అబార్షన్ చేయించాడని లావణ్య ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్తో పాటు తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు ఇచ్చింది. దీంతో రాజ్ తరుణ్పై నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాము 10 ఏళ్లుగా కలిసే ఉన్నామని రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగానే ఆడియో రికార్డు చేశాడని లావణ్య ఆరోపిస్తున్నారు. మాలి మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉదయం లావణ్యపై మాలి మల్హోత్రా ఫిర్యాదు పిఎస్లో ఫిర్యాదు చేసిన తన సోదరుని బెదిరిస్తుందని ఆరోపించింది. మాలి మల్హోత్రా ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికి లావణ్య నర్సింగ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. రాజధాని తనకు అబార్షన్ చేయించడానికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 170 ఫోటోలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ను, మెడికల్ రిపోర్ట్లను లావణ్య పోలీసులకు అందజేసింది. రాజధానిపై పోలీసులు ఐపీసీ 493 సెక్షన్తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు లావణ్య చేస్తున్న ఆరోపణలకు తనకేం సంబంధం లేదన్న రాజధాని తాజాగా తనపై నమోదైన కేసు విషయంలో ఏం సమాధానం చెబుతున్నాడనేది ఆసక్తిగా మారింది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ for watching.